వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. కేసులో వంశీ తరఫు లాయర్లు కస్టడీపై కౌంటర్ దాఖలు చేయనుండగా బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ ఎటువంటి విచారణ జరగనుంది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పై కిడ్నాప్ అలాగే బెదిరింపులు ఎస్సీ ఎస్టీ కేసులలో నిందితులుగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడలోని సబ్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే దీనిపైన వంశీ తరపు లాయర్లు కూడా ఇప్పటికే బెయిల్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇప్పటికే న్యాయస్థానం కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో అది ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. వంశీ బెయిల్ పిటిషన్ పైన కూడా ఈ రోజు మరోసారి కూడా వంశీ తరపు లాయర్లు కూడా ఈ రోజు కోర్టు ముందుకు హాజరై బెయిల్ కోసం వాళ్ళు న్యాయమూర్తి ఎదుట బెయిల్ పిటిషన్ మరోసారి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. నిన్న కూడా న్యాయమూర్తి వంశీ బెయిల్ పిటిషన్ ని ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. దాని మీద కూడా ఈ రోజు మరోసారి విచారణ చేపట్టి న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మరో ఇదే అంశంలో కూడా విజయవాడ పోలీసులు కూడా వంశీ మాజీ ఎమ్మెల్యే వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు నిన్న న్యాయస్థానాన్ని కూడా వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో కూడా వాళ్ళు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసుల తరఫున లాయర్లు కూడా ప్రభుత్వ లాయర్లు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ల పైన అంటే ఓవైపు వంశీ బెయిల్ పిటిషన్ చేసే రెండు పిటిషన్ల పైన కూడా ఈరోజు న్యాయమూర్తి విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. మరి న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారో ఎలాంటి ఆదేశాలు ఇస్తారో మనం చూడాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో కూడా వంశీ వ్యవహారంలో పోలీసులకు కస్టడీకి ఇస్తారా లేకపోతే వంశీకి బెయిల్ దక్కుతుందా లేదంటే మరోసారి అది రెండు కేసు కూడా వాయిదా వేసే అంశం ఉంటుందా? మొత్తం మీద చూసుకుంటే మరి కాసేపట్లో వంశీ వ్యవహారంలో తీర్పు కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది శ్రీదేవి. అయితే శ్రీనివాస్, నిన్న టీడీపీ కార్యాలయంలో మనము చూస్తున్న విజువల్స్ లో విడుదల చేసిన ఫుటేజ్ ఉంది కదా, మరి దీనిపైన కూడా ఏదైనా విచారణ జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఆధారాలు కూడా పక్కా దొరికాయి అని అంటున్నారు కదా. అయితే నిన్న ఏదైతే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన గాంధీనగర్ లోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని మిలాఖత్ కావడం జరిగింది. దాదాపు ఆయన 10 నిమిషాలు పైగా వంశీతో మాట్లాడి చర్చించాక ఆయన మీడియా బయట వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి టీడీపీ కార్యాలయం పైన దాడులు చేయకుండా కూడా దాన్ని మంటలతో తగలబెట్టారని చెప్పేసి కూడా ఫిర్యాదు ఆయన ఆరోపించడం జరిగింది. దీనిపైన కూడా టీడీపీ నేతలు కూడా కౌంటర్ గా వాళ్ళు విమర్శలు తిప్పికొట్టారు. అయితే నిన్న జరిగిన టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర జరిగిన విలేకరుల సమావేశంలో కూడా ఏదైతే వాళ్ళ ఒక టీడీపీ పార్టీ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఏదైతే వల్లభనేని వంశీ సంబంధించిన ఒక అపార్ట్మెంట్ లో ఏదైతే ఈ కేసులో ఫిర్యాదుగా ఉన్న సత్యవర్ధన్ తో పాటు అలాగే వల్లభనేని వంశీ ఆయన అనుచరులు కూడా లిఫ్ట్ లో తీసుకెళ్తున్నట్టు కూడా ఒక విజువల్ ని కూడా వాళ్ళు టీడీపీ కార్యాలయంలో కూడా నిన్న కొల్లు రవీంద్ర రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మటుకు స్పష్టంగా వంశీ వల్లభనేని తన అనుచరులు మటుకు లిఫ్ట్ లో పోతున్నట్టు ఒక వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి వీడియోలన్నీ కూడా వాళ్ళు టీడీపీ తరఫున ప్రభుత్వం తరఫున లాయర్ పోలీసులకు అందించే అవకాశం ఉంటుంది. పోలీసు కూడా ఇలాంటి వీడియోలను సాక్ష్యంగా కూడా కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సాక్ష్యాలన్నీ కూడా కోర్టు తదుపరి విచారణ చేపట్టే సమయంలో కూడా పోలీసులు అలా ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అయితే ఒకవైపు వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో మటుకు ఒకవైపు వైసీపీ మరొక వైపు టీడీపీ నేతల మటుకు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. మరి న్యాయస్థానం మరి ఇలాంటి ఎవిడెన్స్ ని తీసుకొని మరి ఇంకా ఏమైనా కొనసాగిస్తుందా లేకపోతే పోలీసులకు వంశీని కస్టడీకి ఇస్తుందని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.